నారాయణ ఆది నారాయణ. ఓం నారాయణ ఆది నారాయణ ఛానల్ను ఆదరిస్తున్న గురు బంధువులకు స్వాగతం, సుస్వాగతం. ఓం నారాయణ ఆది నారాయణ. ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి. ఆశ్రిత జనరక్షకుడు, దేనజన బాంధవుడు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి పాద పద్మములకు నా ప్రణామములు. సమస్త సగుణ రూప నిర్గుణ రూప గురుదేవుల పాద పద్మములకు నా నమస్సుమాంజలి. రాక్షస సంహారంతో భూభారాన్ని తగ్గించి ఋషులను అనుగ్రహించేందుకు రాముడు అవతరించాడు. అట్లే మహాభారత యుద్ధము ద్వారా భూభారం తగ్గించుటకు అర్జునుడు, ఉద్ధవుడు యశోద గోపికలను అనుగ్రహించుటకు శ్రీకృష్ణుడు అవతరించాడు. ఇదే విధంగా చరిత్ర పొడవునా ముముక్షువులకు ఆధ్యాత్మిక ప్రబోధాన్ని అందించి దివ్య అనుభవములతో ప్రోత్సహించి కృతార్థులను చెయ్యడానికి దీన జనోద్ధరణ కొరకు భూమి మీద పరిపూర్ణులైన మహనీయుల రూపంలో ఆ పరమాత్మ అవతరిస్తూ ఉంటారు. అట్టి మహనీయులను ముముక్షువులు ఆశ్రయించి తీరాలని ఉపనిషత్తులు భగవద్గీత చెబుతున్నాయి. అర్జునుడు ఉద్ధవుడు శ్రీకృష్ణుడు సాందీప మహర్షిని, శ్రీరాముడు వశిష్ఠుణ్ణి ఆశ్రయించడం ద్వారా మనకి రహస్యం తెలుస్తుంది. కారణం, సకల శాస్త్రాల సారాన్ని మహనీయులు బోధించడమే కాకుండా మనము విశ్వసించలేని విషయాలను ప్రత్యక్ష అనుభవం ద్వారా కూడా తెలపగలరు. విశ్వరూప సాక్షాత్కారం ద్వారా శ్రీకృష్ణుడికి అర్జునుడికి చేసిన ఉపదేశం అదే. అలాంటి దివ్య అనుభవములు పొందిన భక్తుల అనుభవాలు ఇప్పుడు స్మరించుకుందాం. ఇది అక్కిం వెంకటరామరెడ్డి గారి అనుభవమే. స్వామివారి మహాసమాధి గురించి ఈ అక్కిం వెంకటరామరెడ్డి గారి అనుభవం ఇలా ఉంది. అది 1982 ఆగస్టు 23వ తేదీ రాత్రి శ్రీ అక్కిం వెంకటరామరెడ్డి గారికి స్వప్న దర్శనమైంది. పగలంతా పొలాల్లో పనిచేసినందువల్ల గాఢంగా అతను నిద్రపోతున్నారు. రాత్రి 12 గంటల ప్రాంతంలో శ్రీ స్వామివారు, భగవాన్ వెంకయ్య స్వామివారు వీరికి స్వప్నంలో కనిపించి నిద్రపోతున్న ఇతన్ని చేతి కర్రతో డొక్కలో పొడిచి నిద్ర లేపారు. అయ్యా నీకు ఇంకా నిద్ర లేపారు. ఇలా అన్నారు, అయ్యా నీకు ఇంకా నిద్ర పడుతుందే, అక్కడ సాదయ్య వెళ్ళిపోతే అక్కడికి వచ్చి ఏదైనా అందుకోకుండా ఇంకా నిద్రపోతున్నవి అని చెప్పి శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు అదృశ్యమయ్యారు. వెంటనే వీరు నిద్ర లేచి ఆ రాత్రి వేళ కాలినడకన ఆ కసుమూరి మీదుగా నడిచి తెల్లవారేసరికి గొలగమూడి చేరారు. ఆ రోజు అనగా ఆగస్టు 24, 1982 శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు మహాసమాధి చెందారు. ఇంకొక లీల ఇది. కొలువాయి మండలం రాచపాలెం గ్రామస్తులు సమర్థ్ రామరాజు గారు ఒకరోజు స్వామివారిని దర్శించుకోవాలని వెళ్ళారు. ఆ సమయంలో స్వామి రాచపాలెం చెరువు దగ్గర ఉన్నారని తెలుసుకొని అక్కడికి వెళ్ళారు. అప్పుడు స్వామివారి దగ్గర, శ్రీ భగవాన్ వెంకయ్య స్వామివారి దగ్గర జయరామయ్య అనే భక్తుడు కూడా ఉన్నారు. శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు జయరామయ్యని పిలిచి చెరువు ఒడ్డున ఒక గుర్తు పెట్టించారు. ఆ గుర్తు ఎందుకు పెట్టిస్తున్నారో ఎవరికీ అర్థం కాలేదు. శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి దగ్గర వీరు ఈ సమర్థి రామరాజు గారు మంచి చెడ్డలు చెప్పించుకొని వెళ్ళిపోయారు. వారం రోజుల తర్వాత పెద్ద వర్షం కురిసింది. చెరువులో నీరు స్వామివారు పెట్టించిన గుర్తు దాకా వచ్చింది. అప్పుడు అర్థమైంది స్వామివారు ఆ రోజు వచ్చి చెరువుని ఎందుకు పరిశీలించారో. ఆ గ్రామంలో ఎదుర్కొంటున్న నీటి ఎద్దడి కోసం స్వామివారు సంకల్పించి వర్షం కురిపించారు. ఎందుకు పరిశీలించారో అప్పుడు అర్థమైంది. ఆ గ్రామంలో ఎదుర్కొంటున్న నీటి ఎద్దడి కోసం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు సంకల్పించి వర్షం కురిపించారు. ఆ గ్రామంలో ఉన్న ప్రజలను, మూగజీవాలను నీటి ఎద్దడి నుండి కాపాడారు. ఇది తెలుసుకున్న ఈ రామరాజు గారు స్వామివారిని నడిచే దేవుడిగా కీర్తించాడు. ఇలా స్వామివారు ఆ గ్రామాల్లో పర్యటించి అనేక సమస్యలు తెలుసుకొని తాను చేసినట్లు కాకుండా ఇతర దేవతల పేర్లు చెప్పించి ఆ గ్రామ సౌభాగ్యం కోసం తమ తపశ్శక్తిని ధారపోసి లోక కళ్యాణం చేసేవారు. కొంతకాలం తర్వాత ఇలా జరిగింది. ఒకరోజు ఫారెస్ట్ బంగ్లాకు తూర్పున ఉన్న తోటలో కపిలి తోలుతున్నారు. ఈ రామరాజు గారు కపిలి దగ్గర ఉన్నారు. వాళ్ళు కపిలి తోలుతూ ఉన్న ఆ నీరు మొక్కలకి చేరడం లేదు. ఎక్కడైనా కట్ట తెగిందేమో అని నీరు పారుతున్న కట్టను పరిశీలిస్తూ ఈ రామరాజు గారు వస్తున్నారు. అప్పుడు స్వామివారు చేస్తున్న పని చూసి ఆశ్చర్యపోయారు. ఇతను నీళ్ల కట్టను మళ్లించి ఒక పుట్టలోకి స్వామివారు పెట్టారు.
స్వామివారు చేస్తున్న పని చూసి ఇతను ఆశ్చర్యపోయారు. స్వామివారు ఏం చేస్తున్నారంటే అక్కడ నీళ్ల కట్టను మళ్లించి ఒక పుట్టలోకి పెట్టారు. ఆ పుట్ట నిండిన తర్వాత ఆ నీరంతా నదిలోకి వెళ్ళేలా కాలువ చేసి నీళ్లు తోటలో మొక్కల కోసం పెడుతున్న నీరు నదికి పెడుతున్నారు. తోటలో మొక్కలకు పెడుతున్న నీరు నదికి పెడుతున్నారు. అది చూడడానికి నీరు వృధా చేస్తున్నట్టుగా ఉంది. నదిలోకి ఈ కపిలి నీళ్లు కలుసుకునే దగ్గర దుగ్గుతాటి మంటలు వేసి తగలబెడుతున్నారు. ఆ మంట అవతలికి ఒక దొత్త కపిలి నీళ్లు, ఒక దొత్త నదిలో నీళ్లు కలిపి పోస్తున్నారు. అది ఒక మహాయజ్ఞంగా ఎవరిని పట్టించుకోకుండా నిమగ్నమై చేస్తున్నారు. ఈ రామరాజు గారు వెళ్ళి, ఏంది స్వామి అని అడిగారు స్వామివారిని. అయ్యా, పైవాళ్ళు దాహం అని అడిగారు కదయ్యా అన్నారు స్వామివారు. ఇతనికి ఏమీ అర్థం కాలేదు. మరి మా పైరుకు దాహం ఎట్లా తీరుతుంది స్వామి అని అడిగాడు. పైవాళ్ళు నీ పైరు దాహం తీరుస్తారు కదయ్యా అన్నారు స్వామి. నువ్వు ఏమీ భయపడే పని లేదు, పైవాళ్ళు నీ పైరు దాహం తీరుస్తారు కదయ్యా అన్నారు. శ్రీ స్వామివారిని గురితో అతనికి చాలా అనేక అనుభవాలు ఉన్నాయి. అవన్నీ అనుభవాలన్నీ తెలిసిన వ్యక్తి కావడం చేత తన కూలీలను కూడా స్వామివారి చేసే పనికి సహకరించమని చెప్పాడు ఇతను రామరాజు గారు. అందరూ కలిసి ఆ రోజు తోటలో స్వామి చేస్తున్న ఈ జలయజ్ఞంలో పాల్గొన్నారు. కూలీలు ఆపకుండా మోటార్ బావి దగ్గర నీళ్లు తోడి కాలువకు పెడుతున్నారు. ఆ నీటిని తన యజ్ఞం కోసం స్వామివారు ఉపయోగిస్తున్నారు. స్వామివారు చేస్తున్న పనిలో ఏ ఒక్కరి సహాయం కూడా తీసుకోలేదు. సాయంత్రం ఒక విచిత్రం జరిగింది. ఎవ్వరూ ఊహించని విధంగా ఎర్రటి ఎండ పోయి క్షణాల్లో భారీ వర్షం కురిసింది. స్వామి చెప్పిన మాటలు సత్యం అయ్యాయి. నీ పైరుకి ఏమీ నష్టం వాటిల్లదని చెప్పినట్లుగా పొలంలో మంచి వర్షం కురిపించారు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామివారు. ఆ ప్రాంతంలో అనావృష్టితో రైతులు ఆందోళన పడుతున్న రోజుల్లో శ్రీ భగవాన్ వెంకయ్య స్వామివారు వర్షం కురిపించి ఆ రైతుల ఆత్మహత్యలను నివారించారు. ఇలా స్వామి ప్రతి గ్రామంలోనూ ఎన్నోసార్లు ఎన్నో అద్భుతమైన లీలలు చేస్తూ సాగించారు. ఓం నారాయణ. ఆది నారాయణ.